अस्सलाम वालेकुम नाजरीन, वेलकम टू MA न्यूज़। भाई बोलो, यहाँ शेखपेट नाला के पास जो परमेश्वर है ना, उन्होंने हर साल यहाँ बोनाल का फेस्टिवल गोलकोंडा बोनाल को यहाँ हर साल उन्होंने बड़ा ये अपना झूला निकालते हैं। यहाँ से हर साल एवरी ईयर 1000-2000 पब्लिक को अन्नदान करके खाना लगा के पूरा एवरी ईयर यहाँ लेके गोलकोंडा बोनाल को अम्मावार को जो है ना अपना तोटेला वो करते उन्होंने माता को वो करते एवरी ईयर। परमेश्वर जो परमेश्वर यादव बोल के बोलते हैं उनको, ओगू कलाकार है उन्होंने उनके भाया एवरी ईयर तीन भाया हैं। लास्ट एक 20 साल से उन लोगों का माता को यहाँ से जगदम्बा गोलकोंडा माता को यहाँ से एवरी ईयर, पहले आसिफ नगर में थे उन लोग, वहां से क्या करें यहाँ शिफ्ट हो गए, जब से यहाँ से निकालते उन लोग एवरी ईयर बोले बहुत बड़े पैमाने में निकालते उन्होंने 1000-2000 आदमी को खाना इना लगा के उनके बाबा उन लोगों का सब जने दादा के खानदान से उन लोगों का एज कंटिन्यू हो रहा उन लोगों का एवरी ईयर करते ये प्रोग्राम और एवरी ईयर सक्सेस करते उन लोगों का सब जने को 2000 आदमियों को खाना इना करके सब बहुत बड़ी पैमाने में यहाँ से निकालते उन्होंने। यहाँ से कम 10-11 पोत राजा निकलते पूरा, यहाँ से पूरा खेल कूद के अच्छा नाचते इससे माता को पूरा वो तोटेला वो करते उन लोगों का। गटम नहीं होता, ये माता को जो तोटेला चढ़ाते ना, माता को जब बोनाल चढ़ाते झूला और ये बोनाल दो भी उन लोगों का ये माता को एवरी ईयर चढ़ाते उन लोगों का। बाद में माता को ऊपर जाके बोनम चढ़ के वहाँ झूला चढ़ा दे के बाद उन लोगों का खत्म होता है, एवरी ईयर होता है। लास्ट उन लोगों का पास्ट 45 ईयर से कर रहे हैं, यहाँ 20 साल से कर रहे हैं। 25 साल उन लोग आसिफ नगर से कर रहे थे, अभी इधर शिफ्ट हुए जब से यहाँ 20 साल से कर रहे हैं कंटिन्यू। जो परमेश्वर उनके बाबा उन लोगों का उनके दादा परदादा से कंटिन्यू करते हुए आए और उनके कंटिन्यू चलते आ रहा, और उनके 3 भाई परमेश्वर उनके और 2 भाइयों को लेके ये सब कर रहे उन्होंने। साचे दरबार की बोलो ఎల్లమ్మ తల్లికి। నేను గత సంవత్సరాలు మా తాతగారు జన్న శ్రీశైలం గారు, మా నాన్నగారు జన్న పూజారి శ్రీశైలం యాదగిరి గారు, మరియు నా సుపుత్రుని పరమేశ్వర్ గారిని నేను ఒక మొక్కిన అమ్మవారికి నాకు చాలా మంచిగా అనిపించింది. అమ్మ నాకు మంచిగా అయితే ఫోటోలు తీసుకొని వస్తా అని మొక్కిన. ఆ మొక్కు నాకు మంచిగా అనిపిస్తుంది. ఒకసారి తీసిన సాల్ చేద్దాం అనుకున్నా, కానీ నాకు మంచిగా అనిపించింది. ఆ అమ్మవారు నా అందున చూపించింది నాకు. అమ్మను అరబు ఎత్తలేదు, ఎవరు అమ్మ అందరు సేవ తీసుకోవాలి, అందరు చేసిన అందరు చూపిస్తుంది అమ్మతో. అమ్మల కన్నా అమ్మ అందరికీ అమ్మ ఆదిశక్తి రూపిణి. ఇక నేను ఎంత చెప్పినా తక్కువని అమ్మ గురించి. ఇక నాకైతే నా కుటుంబానికి నాకు మేము పొద్దున్న లేస్తే ఆ ఎల్లమ్మ తల్లి ఆ మల్లికార్జున స్వామి సేవలు చేస్తాము. ఆ అమ్మవారే మాకు కాపాడుతుంది, ఆ స్వామి కాపాడుతుంది. మా తండ్రి లేనందుకు మా తాత లేనందుకు మాకు వాళ్ళే ఇద్దరు, నాయననేమో మల్లన్న స్వామి, అక్కనేమో ఎల్లమ్మ తల్లి. మాకు వాళ్ళే దేవుడు అమ్మ అంతా వాళ్ళే. నేను పట్టుకునే బండారు కూడా ఇచ్చే భక్తులకు కూడా ఇదే మంత్రం తంత్రం పక్క పెట్టేసి మా పెద్దలు చూపించి చేస్తాం అంతే, వేరేదేం లేదు. ఎవరి దగ్గర రూపాయి తీసుకునేది లేదు, నా సొంతంగా చేస్తాను పండుగ. నా భక్తులు ఉన్న వాళ్ళు నాతో సహకారం చేస్తే చేస్తారు అంతే, ఎవరిని అడిగేది లేదు, ఎవరు చేసేది లేదు. నాకు బలం నాకు అమ్మ బలం ఇస్తుంది, ఎవరు ఏదనుకున్నా నేను పట్టించుకోను. ఆ అమ్మగారు నాకు చూపిస్తుంది, అందరికీ చూపిస్తుంది. అమ్మవారి చల్లని బోనం చేస్తున్నా, నిరంతరం బిడ్డలు తీసుకుపోతున్నా అమ్మతానికి. 12 నెలలు 12 సంవత్సరాల నుంచి తీస్తున్నా అమ్మవారికి. ఆట పాటలతోటి నా సోదరులు సహకారం చేస్తారు నాకు. పోలీసు వాళ్ళు గోల్కొండ PS ఉంటే ఫస్ట్ వాళ్ళు సహకారం మంచిగా చేస్తుండే. ఇప్పుడు ఫిలిం నగర్ PS వాళ్ళు కూడా సహకారం మంచిగా చేస్తారు మాకు. ACBDకి ధన్యవాదములు. మా గోల్కొండ చైర్మన్ గారికి కూడా ధన్యవాదములు. మా గోల్కొండ ఉన్న పెద్ద మంది అందరికీ నా ఒక ధన్యవాదాలు. ఇక్కడ నుంచి షేక్పేట నుంచి చాలా పెద్ద ఎత్తున బోనాలు తీసి అమ్మవారి తొట్టెలా తీస్తాడు. ప్రతి ఏడాది 20 సంవత్సరాల నుంచి ఇక్కడ నుంచి తీస్తుండు. ఇంతకుముందు అసఫ్ నగర్ నుంచి తీస్తుండే, తర్వాత ఇక్కడ నుంచి తీస్తుండు. పెద్ద ఎత్తున తీస్తుండు. భోజనాలు, అన్నదానం అంతా కార్యక్రమం అంతా పెద్ద ఎత్తున చేసి తెలంగాణ బోనాల యొక్క సంబరాలంటే ఇక్కడ పరమేశ్వర్ గురించి తెలుసుకోవాలి. షేక్పేట్ల ఘనంగా
చాలా పెద్ద ఎత్తున ఘనంగా గోల్కొండ బోనాలకు తీస్తున్నా అంటే మన పరమేశ్వర్ యాదవ్కు ఆర్థిక శుభాకాంక్షలు తెలుపుతున్నా. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున తీస్తాడు ఈయన, చిన్న మొన్న కాదు, చాలా పెద్ద ఎత్తున తీస్తాడు. అందరికి అన్నదానం చేస్తాడు, 1000 మందికి అన్నదానం చేస్తాడు ఈయన, పెద్ద ఎత్తున తీస్తాడు. గోల్కొండ మంచిగా అందరూ ఆడుకుంటూ పాడుకుంటూ సాయంత్రం వరకు 9-8 గంటల వరకు మంచి పెద్ద ఎత్తున ఆడుకుంటూ పాడుకుంటూ బోనాలు చేస్తారు. ఆయనకు ఆర్థిక అభినందనలు చెప్తున్నా నా తరఫున. బోలో జగదాంబే మాతకి జై. బోలో గోల్కొండ ఎల్లమ్మకి ప్రతి ఏటా ఇక్కడ పరమేశ్వరన్న అమ్మవారికి తొట్టెల ఊరేగింపు చేస్తాడు. 1000-2000 మంది దాకా అన్నదానం చేస్తాడు. అమ్మవారికి 10-12 మంది 11 మంది పోతరాజులు చేసి అమ్మవారు ఊరేగింపు చేస్తాడు. ప్రతి ఏటా దాదాపు వాళ్ళు 40 ఏళ్ళ సంది ప్రోగ్రామ్ చేస్తారు. 20 ఏళ్ళ సంది అయితే షెక్ పెట్టుకెళ్ళి తీస్తారు. వాళ్ళే ప్రతి ఏటా తీస్తారు. అంత పబ్లిక్ ను పిలుస్తారు.